ఇప్పుడు యూరియా తగ్గించాలి కేంద్ర ప్రభుత్వం కూడా ఏమంటుందండి, ప్రధానమంత్రి గారు కూడా ఏమంటున్నారంటే యూరియా తగ్గించాలి. మన తోటలోనే సార్ ఇవి అంతేనా? కెమికల్ జీరో కెమికల్ జీరో బంగినపల్లి ఉన్నాయి. ఇంకోటి సార్ నువ్వు సనగనే ఉన్నారా? ఇవి మాగాలంటే సార్ కొంచెం అంటే మగ్గిన అరటిపండు దీనిలో మధ్యలో పెడితే చాలు సార్. ఇవి స్పీడ్గా మాగిపోతాయి. అంటే మనకు ఈ కార్బోహైడ్రేట్ అవసరమే లేదు, ఏం వాడరు. ఓన్లీ మగ్గిన అరటిపండు తీసి అది అక్కడ పెట్టాం సార్. అట్లా మేము పొలంలో అక్కడక్కడ పెట్టేస్తాం సార్. మేము బయట పెట్టేసి పట్ట కప్పేస్తాం సార్. మేము వరి పెట్టేసి వరిగడ్డి ఒకటి మామిడి అరటిపండు పెట్టేస్తే చాలు సార్. పక్వానికి కొంచెం తీసివేరు. ఒక 1 వీక్ లోపల. ఇప్పుడు పంట ఎక్కడ అమ్ముతున్నారు మీరు? నాకు ఇక్కడే వెళ్ళిపోతుంది. మాక్సిమం ఇక్కడికి వచ్చేస్తారు సార్ పొలానికి. మాకు ఎక్కడ ఏం రిస్క్ లేదు, కూరగాయలు కానీ ఇవి కానీ. బయటకు వెళ్ళేది కూడా లేదు. మేము చేసేదానికి వైపుకున్నాను కానీ ఆర్టీపీ సార్ 3000 క్వార్టర్స్ ఉన్నాయి సార్. వాళ్ళు మన కలెక్టర్ సార్ ద్వారా నాకు మెసేజ్ వచ్చింది, నీకు ఫామ్ అరే బాబు నీకు ఒకటి రూమ్ ఇస్తాము పెట్టుకోండి అని చెప్పేసి డిఆర్డీ వాళ్ళు అడిగారు. నేను 320 చేస్తానో లేదో నాకు తెలవట్లేదు. అంటే నేను ఒక్కని కాబట్టి నాకు 5-6 రైతులు అంటే ఆయన టమోటా, నేను పచ్చిమిరపకాయ, అట్లా మేము షేర్ చేసుకుంటాం సార్. నాకు మొన్న సార్ కూడా ఒక చిన్న ఆపర్చునిటీ ఇచ్చారు. మొన్న కిచెన్ ఓపెన్ చేశాను ఇక్కడ ఎర్రగంటలో చేశాను సార్. నేను కలిసాను సార్, ఎందుకంటే సార్ నాకు చెప్పాడు, ఆ బాబు నువ్వు చేయగలుగుతావు. నేను సార్ ఏం చెప్పాడు, మన పిల్లలకు మనం మంచి ఫుడ్ ఇవ్వాలా. ఎవరు అంటే మేము 3 రైతులు వెళ్ళాము సార్ అక్కడే, నేను ఆంజనేయులు గారు లక్ష్మణ్ అండి. సో సార్ వాళ్ళకు మన ఎస్ఎన్జి వాళ్ళకి చెప్పారు. సో వాళ్ళు ఫైనలైజ్ చేస్తారమ్మా, మీరు టచ్లో ఉన్నానని. సో నేను వచ్చేసి ఆకుకూరలు 3 రకాలు అడిగారు సార్ వాళ్ళు. తర్వాత దుంపకూరలు ఒక 3 అడిగారు, కాయగూరలు ఒక 3 రకాలు. సో సార్ వాళ్ళు ఓకే చెప్తే మేము ఇంకా ఏ మండలానికి ఎట్లా కావాలంటే చేస్తాం. కాకపోతే మేము ఎక్కువ రైతులతోటి చేసుకుంటే ఎక్కువ రైతులతోటి చేసుకోవాలనుకుంటాం. అంటే మేము ఆ రూపాయిలో నలుగురు షేర్ చేసుకుని మంచిగా పావులు వస్తుంది. సో నేను వంగ వేస్తా, ఆయన టమోటా వేస్తాను, ఆయన మిరప వేస్తాను. బట్ రొటేషన్ కూడా చేయాలి కదా. వెళ్తాయి. అమ్మాల్సిన మీరు బయటికి వెళ్ళి చెప్పుకోవాల్సిన అవసరం మాకు పురుసతి కావాలంతే. ఇప్పుడు మామిడి అంతా ఇక్కడ నుంచి కొనుక్కున్నారు, కోకోనట్ అన్ని వచ్చి ఇక్కడికే వచ్చి కొనుక్కున్నారు. టెంకాయ 30 రూపాయలకి అమ్ముతాం స్పాట్ లో, అంతే. వాళ్ళు 60కి అమ్ముకుంటారు, ఇంకా ఏం చేయలేము. ఉసిరి 80 నుంచి స్టార్ట్ అవుతుంది, 60కి క్లోజ్ అవుతుంది. సో ఈ గడిచిన 6-7 సంవత్సరాల ప్రయాణంలో అతి కష్టమైన పరిస్థితి ఎప్పుడు వచ్చింది? అతి కష్టం అంటే నాకు ఒకసారి మోసంబి రేటు పడిపోయింది. నాకు మిగతా ఎన్ని మీరు ఇచ్చిన ట్రిప్ నాకు సపోర్టింగ్ ఉన్నాయి, నాకు వేరే అవసరం పడలేదు. నిజంగా నాకు పడితే ఒకవేళ వెళ్ళింది నేను మార్కెట్లోకి, నాకు మీరు ఇచ్చినట్టు ప్యాక్ హౌస్ ఇచ్చారండి, ప్యాక్ హౌస్ డ్రిప్ వచ్చింది. తర్వాత ఒకసారి రేటు పడింది, ఒకసారి. సో ఒకసారి ఆనియన్ దెబ్బ కొట్టి ఒకసారి దెబ్బ కొట్టి అప్పుడు 6 ఎకరాలు వేసాము. సో అప్పుడు మనకు ఇన్సూరెన్స్ అయ్యింది కొంచెం. ఆనియన్ ఒకటి. మోసంబి ఎంత పడిపోయింది సార్? మోసంబి అప్పుడు 8,000 10,000 కూడా వచ్చింది ఆ టైంలో. మళ్ళీ కోలుకునే లేవు మన పంట అయిపోయింది, అంటే మన చేతులు దాటిపోయింది. అరే ఇంకెందుకంటే మనకు మల్టీ క్రాప్స్ ఉన్నాయి కాబట్టి ఏదో ఒక దగ్గర సబ్స్టైన్ అవుతున్నాం. ఇక్కడ సుమారుగా 7-8 రకాలు వేసాం. 12 రకాలు ఉన్నాయి సార్. చేపలు కూడా, చేపలు ఉన్నాయి, కోళ్ళు ఉన్నాయి, పొట్టేళ్ళు ఉన్నాయి. నాకు సైక్లింగ్ అన్న, ఇందులో అయిపోయిందనే లోపు కోళ్ళ పొట్టలు అమ్ముకుంటే ఈ నెల గ్యాప్ వస్తుంది. ఆ నెల గ్యాప్ లో నేను వాటితో సర్వే అవుతాను. ఇప్పుడు చీనీ పడింది అనుకోండి, ఇంకోటి ఆదుకోవాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈ నాటుకోళ్ళు పొట్టేళ్ళు నాకు లైవ్ లో వచ్చేసి 450 రూపాయలు అమ్ముతా పొట్టేళ్ళు. సో అది వచ్చేసి పుంజి వచ్చేసి 750 అమ్ముతా, పెట్టు వచ్చేసి 650. గుడ్లు అయితే అమ్మను, నేను డెవలప్ చేసుకుంటాను. సో ఈ గుడ్లను మీరు చూసుకోండి. ఏ చూసుకుంటాను ఉండే గుడ్లు. అమ్మ ఒకసారి నాన్నగారు ఇచ్చిన పెన్షన్ వచ్చింది, పెన్షన్ తోటి కోళ్ళు తెచ్చి పెట్టిన వాళ్ళ అమ్మగారి కన్నా. అప్పుడు కోళ్ళు తెచ్చి పెట్టేసిందా? రీసెంట్ గానే 2 ఏళ్ల నుంచి మన గవర్నమెంట్ వచ్చి 4,000 వచ్చింది కదా, ఇంకా నాకు వద్దులే అని చెప్పి ఆపించుద్దని అన్నదాన సుఖీ బాబా. సో ఏవి వేస్ట్ చేయలేదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కూడా పడినాడు, మేము ఏవి వేస్ట్ చేయలేదు. ఎటు వచ్చి ఆ ఇన్వెస్ట్మెంట్ అంటే అట్లా కదా మీరు వేస్ట్ చేస్తాం కాదు. నా ఆలోచన ఏంటంటే మీరు ఇక్కడ చేసింది నిజంగానే మొత్తం దేశం ఆశ్చర్యపోతుంది. మోడల్ క్రియేట్ చేసినారు. ఈ మోడల్ ఏంటంటే మీరు కూడా ఒక 100 మందికి చెప్పాలి, చైతన్యం తీసుకురావాలి. మనం ఏంటంటే ఇది ఈ విధానం వెళ్తే మనం సస్టైన్ అవ్వలేదు. నేనేం చెప్తున్నాను సార్, రైతులకు ఎవరమైనా 10 ఎకరాలు ఉంటే మినిమం 6 రకాలు మల్టీ క్రాప్ మధ్యలో ఇంటిగ్రేట్ కోళ్ళు పొట్టేళ్ళు. సో రైతుకు ఇది దెబ్బ కొట్టినా
అక్కడ నిలబడిపోతాడు. అట్లా నడుస్తుంది మాకు. ఈ తరం వల్ల హెల్దీగా ఉంది, టెన్షన్ లేని లైఫ్ కూడా ఉంది. అదే డబ్బులు కూడా ఇబ్బంది లేకుండా, ఒకటి ఎక్కువైనా ఒకటి తక్కువ. మ్యాక్సిమం ఏంటంటే సార్ కార్తీక మాసానికి వస్తారు సార్ జనాలు 3-4 వాళ్ళే ఇంకా నెంబర్లు ఉండిపోతాయి మా దగ్గర. అంటే మా నెంబర్ వాళ్ళ దగ్గర ఉండిపోతాయి. ఏమి ఈడ వచ్చి చూస్తారు, ఏదో ఇది ఇంది అది ఇంది. తల్లి ఎలా వస్తానమ్మా, ఉంటానమ్మా. నేను ఊరికానుంటే వచ్చేదానితోటి కరెంటు సైకిల్ తీసుకోవాలని. సైకిల్లోకి ఎత్తావా? సంతోషం. ఏం నడిచి రాలేదు, మోకాలు నొప్పులు. ఎంత దూరం? మైలు ఉంటుంది. కిలోమీటర్. ఎక్కువ సార్ ఈ మా దగ్గర ఇవి సపోర్ట్ ఉన్నాయి సార్. ఒక 9 సెట్లు దాకా ఉన్నాయి. అంటే 7 నుంచి 9 మధ్యలో. కాపు వచ్చేదేమో 7 వస్తాయి, 2 అటు ఇటు ఉంటాయి సార్. అవి ఆ సపోర్ట్ బాగా పడినప్పుడు తీసుకొచ్చి డబ్బాలు వేసి ఒక్క స్పూన్ ఆవాలు ఇచ్చేసాలి సార్. నెక్స్ట్ డే కల్లా మాగిపోతాయి. కాయ టైట్గా ఉంటుంది, ప్లస్ తీయగా ఉంటుంది సార్. అది అంటే అది చాలా మందికి ఐడియా రాదు. మేము ట్రై చూస్తున్నాం. అది ఒక్క స్పూన్ ఆవాలు చాలు. ఒక డబ్బాకి వేసుకోవడం, ఒక స్పూన్ ఆవాలు వేసేసి మూత పూసేస్తే 24 అవర్స్లో మొత్తం మాగిపోతాయి సార్. అవి ఇబ్బంది ఉండదు. అట్లా ఈ అరటి తెచ్చి ఇది మ్యాంగో అరటి వేస్తాం సార్. ఈ సబ్సిడీలు వచ్చినాయి సార్ మనకి. ఇవన్నీ ఈ కవర్లన్నీ ఫ్రూట్ కవర్స్. అవునమ్మా. ఇదేమైందంటమ్మా, నేను పాదయాత్ర చేసినప్పుడు నంద్యాలలో సార్ ఏరాస్ గారు నడిచినప్పుడు ఆయన అన్నాడు, ఇది చేయాలి బాబు, మన అధికారంలోకి వచ్చిన వాల్యూ వస్తుంది రైతులకి. పెట్టేది రూపాయినే, బట్ చాలా వాల్యూ వస్తుంది. బయట కొంటే 2.5 ఉంది సార్. మనకు గవర్నమెంట్ రూపాయికి ఇచ్చింది సార్. రూపాయికి ఇచ్చింది. అందులో ఏంటంటే అది లోపల అంతా బ్లాక్ కలర్ కాబట్టి బయట ఉంటే ఒక సైడ్ పండుతో ఇంకొక పండదు. దాంట్లో వల్ల ఫుల్ అంతా ఈవెన్ గా రైప్ అవుతుంది. వెరైటీ టైప్స్ పెట్టాం సార్. ఇంకా స్టార్ ఫ్రూట్, మల్బెరీ ఒకటి. మేము అది అమెజాన్ లో చూసి, ఇక్కడ అంజీరా అమెజాన్ లో చూసి ఇంకా వెరైటీ తెద్దామని చెప్పి వాటర్ ఆపిల్ అంటే కొత్త చూసిన తర్వాత మా దగ్గర కూడా ఉండాలి. మేము ట్రై చేసాము అక్కడక్కడ. సంథింగ్ డిఫరెంట్ ఎవ్రీ టైం. ఎందుకంటే అమేజింగ్ మోడల్. ఎందుకంటే సార్ మనకి కూడా చెప్పండి, మా చిన్నప్పుడు మేము ఇక్కడ పెరిగాము, మాకు లైక్ మేము ఇలా ఎంజాయ్ చేస్తాము. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూసిన కోట, మా అప్పగారు ఉన్నప్పటి నుంచి అక్కడంతా తిరిగి ఏదైనా మనం ఇందులో జాయింట్ ఫ్యామిలీ కాబట్టి ప్రతి కార్తీక మాసం కానీ ఖచ్చితంగా ఎక్కడున్నది అదొకటి. అంటే చిన్నప్పటి నుంచి ఒక కష్టమైన ప్లేస్ అన్నమాట. అది కష్టంగా ఇక్కడ ట్రై చేస్తున్నాం సార్. ఆమ్లా ప్రతి ఇయర్ 1/2 టన్ వరకు కింద పడిపోతాయి అవి, గాలికి కానీ అలాగా. అవి ఇంకా వేస్ట్ అవ్వకుండా డ్రై ప్లాంట్ అవి డ్రై చేసి బై ప్రొడక్ట్స్ ఆన్లైన్ లో పెడదామని చెప్పి ట్రై చేస్తాం. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎవ్రీ లీఫ్, ఎవ్రీ ఫ్రూట్ అది ఇంకా పౌడర్ గా బ్యూటీ ప్రోడక్ట్ కి అలా తీసుకుంటున్నారు.